వరకు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 సంవత్సరాల పాటు అమలు కూడా జరిగింది. మరి ఈ రోజు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు వినిపించడం జరిగింది. మరి చివరికి ఈ రోజు రాజ్యాంగ ధర్మాసనం కేటగరైజేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయం చెప్పడం ఏదైతున్నదో చాలా సంతోషకరము. నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. ఎవ్వరు కూడా ఎవరికి అన్యాయం జరగదు. ఏ జనాభా ప్రాతిపదికన వాళ్లకు ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అందుతాయి. అనేక పాదయాత్రలు చేశారు. మరి చివరకు ఈరోజు ఫలితాలు అందాయి. ప్రత్యేకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఈరోజు భారత ప్రభుత్వం తరఫున కూడా దీనికి అంగీకారం తెలపడంతో ఈరోజు సుప్రీంకోర్టు మరి ఈ తీర్పు ఇవ్వడానికి దోహదపడింది. ఒక దళిత కార్యకర్తగా ఈ సమస్య మీద మీతో పాటు ఉండి పోరాటం చేస్తానని చెప్పారు. ఆయన ఇచ్చిన మాట మీద భారత ప్రభుత్వం సానుకూలంగా సుప్రీంకోర్టులో నివేదించడం జరిగింది. ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి భారత ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా లిఖితపూర్వకమైన అఫిడవిట్ ఇచ్చి భారత ప్రభుత్వం తరఫున మరి ప్రముఖ న్యాయవాదులు కూడా వాదించడం జరిగింది. ఆ కారణంగానే ఈరోజు ఈ యొక్క తీర్పు వెలువడిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. సుప్రీంకోర్టు న్యాయస్థానం 7 మంది సుప్రీంకోర్టు జడ్జితో కూడిన న్యాయస్థానం 6:1గా వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడము, గత 30 సంవత్సరాల వర్గీకరణ పోరాటానికి న్యాయస్థానం గుర్తించడము, అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం, దాన్ని స్వాగతిస్తున్నాము. ఆ ప్రభుత్వం గెలిచిన తర్వాత తక్షణమే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 6 మంది శాసనసభ్యులను ఢిల్లీకి పంపించి అక్కడ అడ్వకేట్లు నియమించడము, ప్రభుత్వం కమిట్మెంట్ తోటి వర్గీకరణ కమిట్మెంట్ తోటి న్యాయస్థానం కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వాదన వినిపించడం, ఈరోజు ఈ తీర్పుని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. ఈ తీర్పు అనేది సమన్యాయము, సమధర్మము, ఉద్యోగ విద్యారంగాలలో ఒక న్యాయబద్ధంగా ముందుకు పోవాలి, అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనే సదుద్దేశంతో పోరాటం జరిగింది. హృదయపూర్వకంగా మా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. ఈ తీర్పు ఒక వర్గానికి వ్యతిరేకంగా ఇదందరికీ సంబంధించింది. ఏ కులాలైతే అణగారిన కులాలు ఉన్నాయో, వర్గాలు ఉన్నాయో, ఆ వర్గాలను గుర్తించి వారికి విద్యారంగమే కానీ, ఉద్యోగ రంగమే కానీ, ప్రభుత్వ ఉద్యోగ రంగమే కానీ వారికి సముచిత స్థానాన్ని కల్పించాలి. మామూలు పోరాటం కాదు ఇది. అమరులయ్యారు, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి రాబోయే తరాలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది. మేమందరం రాజకీయాలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొన్నాం. అందరం కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని మనసారా కోరుకున్నాం. అప్పుడే అంబేద్కర్ కన్నా కళలు నిజమైతాయని కూడా ఆశించాం. అంబేద్కర్ మాకు ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు అందరికీ సమపాలలో చెందాలని కోరుకున్నాం. ఆ కళ ఈరోజు సాకారమైంది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా. సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాం. అన్నింటికంటే మించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సమస్య సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు వారు స్వయంగా మా మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా సుప్రీంకోర్టుకు పంపించి అక్కడ అడ్వకేట్ను నియామకం చేసి ఈ అనుకూలమైన తీర్పు రావడంలో మా మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారిది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, అందరిది ప్రాతినిధ్యం భాగస్వామ్యం దీంట్లో ఉన్నది. ప్రతి ఒక్క దళిత సోదరుడికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగల చిరకాల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు.
ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు ఎప్పుడూ సానుకూలంగానే వ్యవహరించారని తెలిపారు. సామాజిక న్యాయం పాటించే పేటెంట్ హక్కు టీడీపీదేనని మరోసారి స్పష్టమైందన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి జగన్ చలికాచుకున్నారని విమర్శించారు. మాదిగలను కేవలం తన ఓటు బ్యాంకుగానే జగన్ చూశారు తప్ప ఏనాడు వర్గీకరణపై మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణ తీర్పును స్వాగతిస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు వర్గీకరణ బీజం పడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా సుదీర్ఘకాలం 30 ఏళ్ల పైగా పోరాటం చేసి మందాకృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు ఈ ఫలితాలని కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మాదిగలకి అదేవిధంగా మాదిగ ఉపకులాలకి న్యాయం జరిగేటటువంటి రోజుగా దీన్ని భావించాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో దళిత హక్కులు అనేది ఐక్యంగా కలిసి పోరాడాలి, సంఘర్షించాలి, పోరాడాలి. అదేవిధంగా ఐక్యత సంఘర్షణని దృష్టిలో పెట్టుకుని దళితులందరూ ఐక్యంగా ముందుకు వెళ్ళాలి. కేవలం వర్గీకరణ అనేది వాటాలే తప్ప ఈరోజు దళితుల ఐక్యతను ఏ విధంగా దెబ్బతీయవనే విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకుని ఐక్యంగా ముందుకు వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా